అయ్యో, మరి ఏది నటనండి? ఒకసారి అలా మాట్లాడతారు, ఒకసారి ఇలా మాట్లాడతారు. నాకు పిచ్చి పడుతున్నట్టుంది. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఆహా, గొడవ పడుతున్నట్టుగా ఉన్నారే ఇద్దరూ కూడా. నువ్వే బంగారి నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను ఎన్నిసార్లు నీకు క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ నువ్వు అదే పాయింట్కి వచ్చి ఆగుతున్నావు. డౌటే లేదు, ఖచ్చితంగా గొడవే. అత్తయ్యకి వెళ్ళి చెప్పానంటే మీ కథ మొత్తానికి క్లోజ్. ఇదిగో వస్తున్నా ఉండండి. చెప్పండి అత్తయ్య. ఐల్ కాల్ యూ. ఏంటి గణేష్? మేడపైన బంగారి అల్లుడు కూడా గొడవ పడుతున్నారు అత్తయ్య. ఏంటి నువ్వు అనేది? అవునత్తయ్య, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటున్నట్టు మన ముందు నటిస్తున్నారు అంతే. అది మొత్తం పూర్తిగా అబద్ధం అత్తయ్య. భార్యాభర్తలంటే అప్పుడప్పుడు గొడవలు పడి వాళ్లే సర్దుకుంటూ ఉంటారు. వదిలే గణేష్. అది చూడటానికి అలా లేదత్తయ్య, ఏదో పెద్ద గొడవలాగే ఉంది. మీరు కావాలంటే పైకొచ్చి చూడండి. రండి అత్తయ్య, రండి. ఇప్పుడు నేను చెప్పింది వింటావా లేదా? నేను వినను. రండి. బంగారి, ఏంటి? అది కాదు అత్తయ్య. ఏంటి గణేష్, నువ్వేదో చెప్పావు, ఇక్కడేదో జరుగుతోంది. అన్నయ్య, భార్యాభర్తలంటే ప్రేమలు కొట్లాటలు అన్నీ ఉంటాయి కదా. గొడవ పడుతూ ఉంటారు, తర్వాత కలిసిపోతారు. దీని గురించి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు తెలియని విషయం అన్నయ్య. అయ్యో, ఏంటన్నయ్య ఇది? రండి. లేదు, రండి. రవి సార్, ఇది నటనే కదా? ఓ మై గాడ్. షో రే రవిగా, ఏమైందిరా నీకు?
భగవంతుడా, ఇన్ని రోజులు మా అమ్మ నుంచి నేను దూరంగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత మా అమ్మ పక్క నుండి అవకాశం దొరికింది. ఇక నుంచైనా నా జీవితంలో మంచి జరగాలి. అమ్మ నన్ను తొందరగా అర్థం చేసుకోవాలి. దానికి నువ్వే తోడుగా ఉండి దారి చూపించాలి. చల్లగా చూడు. తను అమ్మా తను వస్తున్నానమ్మా. అమ్మా తను ఇప్పటికి టిఫిన్ మధ్యాహ్నానికి భోజనం చేసి పెట్టాను. కిచెన్ లో కావాలంటే గుడ్లు కూడా ఉన్నాయి. తినేటప్పుడు ఆమ్లెట్ వేసుకొని తినండి. మిగల్చకుండా మొత్తం తినాలి. ఇది కూడా తినేలా చూసుకో. ఏయ్, ఏంటి? లేదు, చాలా ఇంట్రెస్ట్ గా వర్క్ కి వెళ్తున్నట్టున్నావు. ఎంత ఫైర్లో నేను నిన్నెప్పుడు చూసింది లేదు కదమ్మా. మరి వాళ్ళమ్మ సొంత కంపెనీ, అది ఆవిడ పక్కన చేయడం అంటే మామూలు విషయమా? జయకి రెక్కలు మాత్రమే రాలేదు, ఎగురుతుంది. చాలా రోజుల తర్వాతే నా జీవితం మీద నమ్మకం కుదిరింది. అమ్మ నేను 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 వస్తా. ఆహా, నేను పనికి వెళ్తున్నానమ్మా. నువ్వు హసీనా ఆంటీతోనే ఉండాలి. ఆ టైంకి తినాలి. అస్సలు తన్ని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? బంగారు తల్లి. వీళ్ళను వదిలి ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళింది లేదో, కాని వేరే దారి లేదో. కుటుంబంలో ఉన్న సమస్యలు తీరాలంటే నేను వెళ్ళి తీరాల్సిందే. కొంచెం చూసుకోండి అక్క. ఏంటి జయ, ఇందు నా కూతురు లాంటిది, నేను చూసుకుంటాను. నువ్వేం ఆలోచించకుండా నీ పని చూసుకునిరా. నువ్వు చేసే పని చూసి మీ అమ్మ మనసు మారిపోవాలి. అది ఖచ్చితంగా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. జీవితంలో కష్టం వచ్చినప్పుడు మీలాంటి నలుగురు చెయ్యి అందించారు. ఆ నమ్మకంతోనే నేనింత దూరం నెట్టుకొచ్చాను. దేవుణ్ణి, చుట్టూ ఉన్న మనుషుల్ని నేను నమ్ముతానక్క. మంచి జరుగుతుంది. జరుగుతుంది జయ. ఏంటి జయ, డ్యూటీకి బయలుదేరినట్టున్నావు? అవును మణి. తను ఇదిగో, ఇది నీకు. ఇదిగో ఇందు తల్లికి ఇచ్చేసేయ్. ఏయ్, ఏంటి మణి ఇది? భోజనం. అయ్యో, ఎందుకు మణి నీకు శ్రమ? నేను వండేశాను. మేమంతా ఇక్కడే ఉన్నాం కదా జయ. ఏంటి నువ్వు ముందు వెళ్ళి పని మాత్రం చూడు. పిల్లల్ని మేం చూసుకుంటాంలే. జయ, నీకొకటి చెప్పనా? ఇవాళ బాక్స్ పెడుతుంటే నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు పెట్టేదాన్ని కదా, అదే గుర్తొచ్చింది. సరే, మరి నేను వండిందేం చేయాలి? దాన్నెందుకు వదిలేస్తాను, నేను తింటాను కదా. జయ, నువ్వు ఫ్యాక్టరీలో పని చేయటం మాత్రమే కాదు, ఝాన్సీ అమ్మ కంట్లో అప్పుడప్పుడు పడు. అదే చాలా ముఖ్యం. కాలం కలిసి వస్తే రాయి కూడా కరుగుతుంది అంటారు. ఆవిడ మనసు మార్చడం నీ చేతిలోనే ఉంది జయ. ఆ నమ్మకం నాకుంది మనమ్మా. సరే, వస్తాను. బాయ్. వెళ్ళొస్తాను. సరే అమ్మా. బాయ్. మ్మ్.